నాశన పాత్రుడు నశింప చేయటానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. దుష్టుణ్ణి, సాతానుణ్ణి, నీలో ఉన్న వ్యాధి, రోగము, బలహీనత అంతటిపైన అధికారం తీసుకొని దాన్ని నాశనం చేయడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆయన నీ కోసం, నా కోసం సిలువ యాగం అయ్యాడని ప్రకటిస్తూ ఉన్నాను. మన కొరకు చనిపోయి, రక్తాన్ని కార్చి చనిపోయి, సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడని ప్రకటిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వాక్యము సత్యమైనటువంటిది పిల్లరా, నీతి కలిగినటువంటిది, పవిత్రమైనటువంటిది, నిన్ను శుద్ధి చేస్తుంది, సంపూర్ణంగా శుద్ధి చేసిద్ది. నీలో ఉన్న నాశన పాత్రుని నాశనం చేసిద్ది, అపవాదిని నాశనం చేసిద్ది, దుష్టుని నాశనం చేస్తుంది. ఇంకో వాక్యం సెలవిస్తా ఉంది, 17వ అధ్యాయము 15వ వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనేక సార్లు మన జీవితాల్లో కలిగినటువంటి ఆపదలు, బాధలు, నిందలు, అవమానాలు